हाय दोस्त लोग, कैसे हैं? मन परमेश्वर का नाम पे, प्रभु का नाम पे आप लोग को धन्यवाद, आशीर्वाद कर रहा हूं, नमस्कार कर रहा हूं। कैसे है घर वाला, बच्चे लोग सब ठीक है ना? कल का दिन पूरा हम लोग को भगवान बचा दिया। आज दिन भगवान का कृपा, आज सुबह खाना खा रहा हूं, काम करने के लिए जा रहा हूं, चल रहा ना, आज भगवान का कृपा है। समझना, सोचना आप लोग को भगवान का कृपा नहीं तो हम लोग नहीं है। परमेश्वर आज का दिन क्या बात कर रहे भाई, परिशुद्ध ग्रंथ से देखना। आपका सामने चलने वाला परमेश्वर आपको हाथ पकड़ के चल रहा है। भगवान आगे चल रहे, उसको पीछे आप चल रहे। डरना मत, किसी को डरना मत, आपको नहीं छोड़ूंगा हम। भगवान बोल रहे ऐसा, आपको नहीं छोड़ेगा। घर में कुछ तकलीफ हो रहा है क्या? आप नहीं छोड़ेगा, ये समाधान कर देगा। सब तकलीफ पूरा हटा देगा, प्रॉब्लम पूरा हटा के आप लोग समाधान देगा। डरना मत। कुछ ना कुछ प्रॉब्लम हो रहा है क्या? कुछ डरना मत, भगवान सामने चल रहे। क्यों डरना? आज से परमेश्वर को मांग रहे हैं ना आप लोग को कभी भी परमेश्वर नहीं छोड़ेगा। सुनो जी, भगवान को मांगना, परमेश्वर को मांगना, आप लोग कभी भी नहीं छोड़ेगा। आपको सामने चलने वाला परमात्मा आया का परमेश्वर चल रहे। डरना मत, दिल से रहो, आज से। प्रेज़ द लॉर्ड। आप तेलुगु में बात करूंगा। అత్యున్నత కృపయో కనికరం గల దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో, పూజింపదగిన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారండి? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారా? మన ప్రభువు గొప్పవాడు. ఆయన ఉదయకాలం లేసి స్తుతించి ఆరాధించే వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మనకు తోడు నీడుకుంటాడు దేవుడు. నిండుకాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుక ఇచ్చిండు లేదా? ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు, భయపడకము, విస్మయం అందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. చూడండి, మోషే యెహోషువతో ఈ మాటలు చెప్తూ వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. వాళ్ళని ఎదిరిస్తున్నటువంటి యుద్ధంలో వాళ్ళని ఎదిరించడానికి వచ్చినటువంటి ఆ జనసమూహం చూసి మీరు ఒకవేళ భయపడతారేమో, భయపడొద్దు. నాకు వయసు అయిపోయింది, మాటికి మీ దగ్గరకు వచ్చేదానికి నాకు అవ్వదు. 127 సంవత్సరాలు అయిపోయింది, నేను రాలేను ఇంకా. ఇక మీదట మీ ముందర ప్రభువే ముందర నడుస్తాడు. మీరు భయపడకండి, దిగులు పడకండి. వారితో యుద్ధానికి వెళ్ళి జయం పొందండి. మన దేవుడు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆ రోజు గొప్ప గొప్ప రాజులను హతము చేసిన దేవుడు ఈ రోజు కూడా వారి ఎదుటి నుంచి మీకు విజయం ఇస్తాడు దేవుడు. వారిని ఓడిస్తాడు దేవుడు, వాళ్ళని తరిమి కొడతాడు. మీరు భయపడకండి అని యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే వివరించి ఈ మాటలు చెప్తూ వాళ్ళని ధైర్యపరుస్తున్నాడండి. ఈరోజు దేవుడు కూడా చూడండి, మన పితరుల్ని ఆధారం చేసుకొని, మన పితరుల యొక్క జరిగినటువంటి విషయాల్లో మనకు చూపించి దేవుడు మనల్ని కూడా ఈరోజు ధైర్యపరుస్తున్నాడు. ఒకవేళ నువ్వు కుటుంబంలో మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావేమో, అప్పుల సమస్యలు ఉన్నాయని భయపడుతున్నావేమో, సమస్యలు ఎక్కువైపోయినాయి, గొడవలు ఎక్కువైపోయినాయి, కుటుంబాన్ని పోషించుకోలేకుండా బాధపడుతున్నానని భయపడుతున్నావేమో, ఏం చేయాలని బాధపడుతున్నావేమో, దేవుడు ఈరోజు చూడండి, నీ ముందర నడుచువాడు మన ప్రభు అయిన యెహోవాయే, దేవుడైన యెహోవా. ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను విడవడు, ఆయన నిన్ను విడబాయడు. ఎందుకు భయపడుతున్నావు? దేవుడు సాధారణంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు అనుకుంటున్నావా? సమస్యల్లో నిన్ను చూసి ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నావేమో. నీకు తోడుగా ఉంటాడంట ఆయన. సమస్యలను ఎదిరించిన దేవుడు, శోధనలు జయించిన దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు.
భయపడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని మోషే యెహోషువతో ప్రజలందరితో చెప్పినట్లు ఈరోజు మన ప్రభు మనందరితో చెప్తున్నాడు. ఏ కుటుంబంలో ఈరోజు సమస్యలతో భయపడుతున్నావేమో, అప్పులతో భయపడుతున్నావేమో, అనారోగ్య సమస్యలు, అనారోగ్య కార్యాలకు గురైపోయి ఎంతో భయపడుతున్నామేమో, విస్మయం పొందిపోతున్నామేమో, భయపడకము. ఈరోజు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా మన ముందర నడుస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, భయపడకండి, వాళ్ళకి జడీకండి. ఆ రాజుని, గొప్ప గొప్ప రాజుల్ని, హోగును, వీళ్ళందరినీ హతము చేసినటువంటి మన ప్రభు ఈరోజు మనకు తోడై ఉన్నాడు. మీకు విజయం వస్తుంది. నేనున్నాను, మీ ముందర నడుస్తున్నాను, నేను యుద్ధం చేస్తాను, మీకు విజయమే. ఇంకా మీరు భయపడకండి, వాళ్ళ చేతుల నుంచి మన ప్రభు విడిపిస్తాడని మోషే చెప్పడం మనం చూస్తున్నాం. ఈరోజు మన కుటుంబంలో కూడా దేవుడు తోడై ఉంటాడంట. మనకి ప్రతి నిమిషం మనకు తోడై ఉంచాడు. భయపడకమో, జడేకమో, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మన ముందర దహించు అగ్ని వలె నడుస్తున్నాడంట. దహించు అగ్ని వలె ఆయన నడుస్తున్నాడు. ఆయన రోషము గల యెహోవా. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? అంత గొప్ప దేవుణ్ణి మనము ఆశ్రయిస్తున్నప్పుడు నీకు ఎందుకు ఇంకా భయము? ఇంకా భయపడుతున్నావంటే మనం ప్రభు పైన నమ్మకం లేదు, విశ్వాసం తక్కువగా ఉంది మనకి. ఈరోజు నీ విశ్వాసం పెంచుకో, ఇంకా విశ్వాసం పెంచుకో. దేవుడు నిన్ను విడవడు. ఆయన ఎడబాసే దేవుడు కాదు. ఒకసారి నేను ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీకు శ్రమలో తోడై ఉంచాడు. భయపడకో, దేవుడు నీకు తోడయండి, ప్రతి సమస్య నుంచి విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు భయపడుతున్నామేం? భయపడకు, దేవుడిని ఈరోజు ధైర్యపరుస్తున్నాడు. నా కుమారుడా భయపడకు, నీ ముందర నేను నడుస్తున్నాను, ఇంకెందుకు నీకు భయము? ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని నేను ఓడిస్తాను, నీకు విజయం ఇస్తానన్నాడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వీడియో చూస్తున్నాం మీరు అందరూ.